ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవుని కృప కరుణ మనందరికీ తోడుగా నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, భూమి మీద నివసిస్తున్నప్పుడు మన యొక్క ఉద్దేశాలు తలంపులు ఎలా ఉంటాయంటే, నేను భార్య అనుకుంటుంది నా భర్తను ఏ విధంగా మెప్పించగలను అనుకుంటాడు. భర్త అనుకుంటాడు నా భార్య యొక్క మనసు నేను ఏ విధంగా దోచుకోగలను అనుకుంటాడు. యజమాను పని చేస్తున్నవాడు నా యజమాని నేను ఏ విధంగా ఆకర్షించగలను అనుకుంటాడు. టాలెంట్ ఉన్నవాడైతే ఈ ప్రజలు నేను ఏ విధంగా ఆకర్షించగలను, వీళ్ళందరూ కూడా నా గ్రిప్లో తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. అంటే భూమి మీద క్రైస్తవుడైతే మరి ఏది చేసినా కానీ ఎలాగే చేయాలని వాక్యం సెలవిస్తుందంటే, కొలసీలో రాసిన లెక్క 3వ అధ్యాయము 23వ వచనం. కొలసీలో రాసిన లెక్క 3వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చదువుకుందాం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ మనం చదివిన వాక్యం, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు. ఎవరు? మనందరం కూడా. ఎవరి వలన? ప్రభు వలన స్వాస్థ్యము. ఆల్రెడీ స్వాస్థ్యం వస్తుందని మనందరికి కూడా తెలిసి ఇప్పుడు ఏం చేస్తున్నాము? తెలుసు కాబట్టి మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక, ఎవరి నిమిత్తము? మనుషుల నిమిత్తము కాక, ఎవరి నిమిత్తము? ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. అది ఎవరి నిమిత్తం? ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయి. ఏ కార్యమునైనా కానీ ఆయన సహోదరుడు కూడా ప్రార్థనలు అదే చేశారు. నిర్లక్ష్యముగా కొన్నిసార్లు మన పనులు చేసుకుంటూ ఇవన్నీ కూడా చేసినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మన యొక్క పనులు చేసుకుంటున్నాము, సరిగా కాన్సన్ట్రేషన్ మనస్ఫూర్తిగా చేయడం లేదు. కాన్సన్ట్రేషన్ లోపం, డిస్ట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మరి మనం ఈ విషయంలో కొంచెం ఆలోచించుకోవాలి, సరి చేసుకోవడానికి దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పై వాక్యానికి వెళ్ళినట్టయితే, మరి క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. 17వ వచనం చూడండి, 3:17 కొలసీలు రాసిన. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఎవరి పేరు మీద చేయాలి? ఆయన పేరట సమస్తమును. మీరు ఏమి చేసినను సమస్తమును ఆయన పేరట చేయుడి. సో మన పేరు రావాలి, నా పేరు మీద చేసేనుకోండి, అదంతా కూడా మనుషుల యొక్క ఆలోచన. ఎలాంటివి అంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారు. దేవుని యొక్క ఆలోచన చొప్పున జరిగించేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు పోలి ఉన్నాడు. ఆయన మాటలు విని వాటి ప్రకారం నడుచుకున్నవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడిని పోలి ఉన్నాడు. ఈ రోజున మన యొక్క జీవితంలో ఏంటంటే, నీకు ప్రతిఫలం వస్తున్నది. ప్రభు వలన ప్రతిఫలం వస్తుంది. ఆయన నీ కోసం సిద్ధం చేశాడు. హీ హ్యాస్ కెప్ట్ ద గిఫ్ట్ రెడీ ఫర్ యూ. ఆయన బహుమానాన్ని నీ కొరకు సిద్ధం చేసి ఉన్నాడు. ద ప్రాస్పెరిటీ, ద ట్రెషర్, నీకు ఏది కావాలో దాన్ని ఆయన రెడీ చేసి ఉంటే ఇప్పుడు నువ్వు సిద్ధంగా లేవు, నువ్వు మనస్ఫూర్తిగా ఏకీభవించడం లేదు. సో ఇప్పుడు నీకు ఆయన ఇవ్వాలనుకున్న దానికి ఏమవుతున్నది? నువ్వు మనస్ఫూర్తిగా లేకపోవటం వల్ల ఆలస్యం అవుతుంది. ఎందుకు చాలామంది ఈ రోజున వారు ప్రార్థన చేసిన కార్యాలు జరగట్లేదంటే వాళ్ళు మనస్ఫూర్తిగా అడగడం లేదు. మీరు ఏమి చేసినా మనుషులే స్వభావంతోనే చేస్తూ ఉన్నారు. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు.
అంటే ఆ వాక్యం మనలో ఉంటే ఏమి చేసినా కానీ మనం, మరి అక్కడ 17 వచ్చిన ఏమన్నా, మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయండి. ఆయన పేరిట చేయమన్నాడు. సో ఆయన పేరిట చేస్తే దాని కొరకు మనకు బహుమానము సిద్ధము చేయబడి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, దాని కొరకు బహుమానము సిద్ధము చేయబడి ఉన్నది. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక విషయాన్ని చదువుతాం మనం. 8వ వచనం చూడండి. స్టెఫాను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. 10వ వచనం చదవండి. మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. దేవుని బిడ్డలారా, ఈ స్టెఫానును దేవుడు నిలబెట్టాడు. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరిస్తున్నప్పుడు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడినప్పుడు ఈ స్టెఫాను మాట్లాడుతుంటే ఏ జ్ఞానం చేత దేవుడు అతడు మాట్లాడటందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురేలేకపోయారు. అంటే ఇక్కడ మనస్ఫూర్తిగా ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆత్మపూరితుడై మాట్లాడుతుంటే ఆయన ఎవరు కూడా డిఫీట్ చేయలేకపోయారు. మరి ఈ రోజున కొంతమంది వాళ్ళ క్యాప్షన్స్, చాలామంది సేవకులు యూట్యూబ్ ఛానల్లో క్యాప్షన్ పెట్టుకుంటారు. ఏంటంటే ఎవాంజలిస్ట్ కౌంటర్ అంటే ఈ రోజుల్లో ఒక సేవకుడు కౌంటర్స్ అని పెట్టాడు. అసలు అది చూసిందా చాలా బాధేసింది. అప్పుడు ఆ సేవకుడు పేరు పెట్టి షార్ట్ ఫామ్లో కౌంటర్స్ అన్నాడు, అపోలజెటిక్స్ అన్నాడు. అంటే ఇక్కడ మనం ఒక సేవకుడు ఇంకో సేవకుడు కనుక ఖండించుకోవడం కాదు, కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఎవరిని ఖండించాలి? ఒక అన్యుడితో పోరాటం చేయాలి. అంటే ఇద్దరు చెప్పేది ఒకటే, కానీ మరి వీళ్ళిద్దరు మాట ఒక దేవుడి గురించి చెప్తున్నారు, కానీ ఇద్దరు కలిసి ఎవరితో పోరాటం చేయాలంటే వీళ్ళిద్దరికి శత్రుగా ఉన్నటువంటి వారితో పోరాటం చేయాలి. క్రైస్తువుల మధ్య వీళ్ళు భయంకరమైన శోధన ఎదుర్కొంటున్నారు. మరి ఈ రోజున మరి ఇక్కడ ఆ జ్ఞానం ఏమైపోయింది? వీళ్ళకి దేవుడిచ్చినటువంటి జ్ఞానము ఏమైపోయినది? సో ఈయన ఎదిరించలేకపోయారు. కాబట్టి వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యం పలుకుగా మేము వింటిమి అని చెప్పుటకు మనుషులు కుదుర్చుకొని ఏం చేశారు? మనుషులు కుదుర్చుకున్నారంట. అద్దె మనుషులు పెట్టుకున్నారు, అబద్ధికులు పెట్టుకున్నారు. ప్రజలను పెద్దలను శాస్త్రులు రేపి అతని మీదకి వచ్చి అతని పట్టుకుని మహాసభ ఎదురు తీసుకుని పోయి అబద్ధ సాక్షులు నిలువబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు మా ధర్మశాస్త్రం విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తీర్చుడుగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనపడేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభువు వారు ఏమన్నారంటే, మీరు నా కొరకు నిలబడండి, మీరు స్వార్థ చేయండి, మీరు ఏం మాట్లాడని ఆలోచించొద్దు. మనుషులు పట్టుకుంటారు, సభలు ఎదుటి మిమ్మల్ని నించే పెడతారు, అప్పుడు నేనే మాట్లాడతానన్నాడు. దేవుని స్తోత్రం. ఈ స్టెఫానుకి అదే చేశారండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆయన నిలబడ్డాడు కాబట్టి ఆయన జ్ఞానాన్ని ఎవరు కూడా ఎదిరించలేకపోయారు. ఎదిరించడం వారి తరం కాదండి. దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన్ని, మన విరోధి ఎవరండి? ఇంక అసలు ఎవరేం చేయగలరు మనం? సో అంటే ఇట్స్ వన్ సైడ్ వార్, ఆల్రెడీ డిసైడెడ్. ఇంక నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరము లేదు. మనం పోరాడేది మనుషులతో కాదు. మనుషులతో ఫైటింగ్ చేయాలంటే యుద్ధోపకరణాలు అవసరం, కానీ మనం పోరాటం చేయాల్సింది అంధకార శక్తులతో, చీకటి శక్తితో మనము పోరాటం చేయాలి. ఇవి ఎక్కడున్నాయి? మనలో ఉన్నాయి. అహము, కోపము, క్రోధము, మోహము, ఈ శరీర కార్యాలన్నిటితో మనం యుద్ధం చేయాలి. అంతేగాని మనుషులతో యుద్ధం చేయడానికి ఆయన మనల్ని పిలవలేదు. దేవుని బిడ్డలారా, ఈయన మన ఆచారాలను మార్చుమని వీడు చెప్పగా మేము విన్నామని వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్పాడు. కానీ వీళ్ళందరూ కూర్చోపెట్టినప్పుడు ఆయన ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడింది.
వెంటనే భయం వస్తుందా రాదా? భయం వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మరి కొన్ని విషయాల్లో మనము గమనించాలి. ఇతడు దేవుని కొరకు రేపబడినటువంటి కుమారుడు. మరి ఈ యొక్క కుమారుడు దేవుడు బహుగా వాడుకున్నాడు. ఎందుకంటే మరి ఆయన యొక్క వాక్యము, యేసు ప్రభు వారి యొక్క వాక్యమును దృఢముగా నమ్మి ఆయన నామము కొరకు అవమానాలు పొందడానికి, శ్రమలు పొందడానికి సిద్ధపడి అభిషేకించబడినటువంటి కుమారుడు స్టెఫాను. సో ఆ విధంగానే తన ప్రాణాన్ని కూడా ప్రభుత్వంలో అర్పించిన రాళ్లతో కూడా చంపారు ఆయన. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే, లూకాసు వార్త 16వ అధ్యాయం సో ఇక్కడ మనం ఒక వాక్యం చదువుకుంటూ ఉంటాం. పదవచనం చూడండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో నమ్మకమైన వారిగా ఉంటాం. చిన్న పనిలో మనం నమ్మకంగా ఉంటే పెద్ద పనిని దేవుడు మనకు అప్పగిస్తాడు. మత్తయి సువార్త ఇదే వాక్యం ఏమంటాడంటే, బలా నమ్మకమైన దాసుడా అంటాడు. బలా నమ్మకమైన దాసుడా అంటాడు. అంటే ఏం చేశాడు అంటే, నమ్మకంగా పనిచేసి దేవుడిచ్చినటువంటి తలంతుల్ని వాడుకున్నాడు. వాడుకోకపోవటం వల్ల చెరసాల్లోకి వెంటివేయబడ్డాడు, చీకటిలోకి మరి ఆయన గెంటి వేయబడ్డాడు. మరి ఈ రోజున దేవుడిచ్చినటువంటి తలంతు దేవుని కొరకు వాడాలి. దేవుడిచ్చిన తలంతు దేవుని కొరకు వాడాలి. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే, మరి మనస్ఫూర్తిగా ఆయన కొరకు ఏ పని చేయకపోయినా కానీ లెక్క చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాం. సో ఈ రోజున మరి చాలామంది అనుకుంటాం, ఈనాడు నేను మరి చాలా కష్టాల్లో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను అనుకుంటూనే ఉంటాం. కానీ ఏది వచ్చినా కానీ పౌలు గారు దేవుని మనస్ఫూర్తిగానే ప్రకటించాడు. సువార్త ప్రకటించకపోతే నాకు అనర్థము అన్నాడు. సువార్తను ప్రకటించకపోతే నాకు అనర్థము అన్నాడు. శ్రమ అన్నాడు సువార్త ప్రకటించకపోతే. పౌలు గారు కొన్ని విషయాలను మరి ఆయన జీవితంలో వచ్చినటువంటి కొన్ని విషయాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. 2 కొరింథీయులకు రాసిన లేఖ చూడండి, 2 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం. అక్కడ 23 వచనం చూడండి. 11వ అధ్యాయం 23 వచనంలో, వారు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములు ఉంటిని, యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ఆపదల్లోనూ, పట్టణములు ఆపదల్లోనూ, అరణ్యములు ఆపదల్లోనూ, సముద్రముల ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవిగాక సంగములను గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయన, నేనును బలహీనుడు కానా?
ఎవడైనా తొట్టుపడినా నాకు మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గుర్చే అతిశయపడుతును. నేను అబద్ధం ఆడలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభు అయిన యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. అతిశయింపబడాలంటే దేని గురించి అతిశయపడతానన్నాడు? నా బలహీనతల గురించి అతిశయపడతానన్నాడు. నేను చేసిన కార్యాల గురించి ఏమాత్రం కూడా నేను అతిశయపడినాడు. గొప్పగా చెప్పుకోను అన్నాడు. గొప్పగా చెప్పుకోను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నాడు? నేను నిందల్లోను, బలహీనతల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను అన్నాడు. సో ఇప్పుడు ఎవరినో మెప్పించాలని చేయలేదు కదా ఈయన. ఎవరినో మెప్పించాలని చేయలేదు. మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు నేను పడిన శ్రమలన్నింటినీ కూడా చూసి ఉన్నాను ఆయన. ఆయన దేవుని బిడ్డలారా ఏమన్నాడు? తరచుగా నేను కష్టముతోనూ, జాగరణతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరంతోనూ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలని చాలామంది నా పరిస్థితి అంటున్నాడు. అంటే ఇన్ని శ్రమలు పొంది నేను ఇంత కష్టపడ్డాను మీ కొరకు అని ఎక్కడక్కడ గొప్ప చెప్పుకోవాలి తన గురించి. మరి ఈ రోజుల్లో మరి మనుషులైతే చేయమంత అసలు కొద్దిగా పని చేశారండి, అమ్మో ఎంత కష్టపడి చేశాను నీకోసం అని చెప్పేసి. మనం ఎవరికైనా భోజనాలు పెట్టామనుకోండి, ఒకటే మాట ఉదయం నుంచి ఇదే మీకు వస్తారని చెప్పి ఉదయం నుంచి ఇల్లంతా నీట్గా పెట్టి వంట చేశారని చెప్తా ఉంటారు. అంటే ఏంటంటే ఆ యొక్క ప్రయాస, వాళ్ళు ఎంత ప్రయాసపడి అదంతా కూడా కూర్చోబెట్టి చెప్తూ ఉంటారు. వచ్చినటువంటి గెస్టులు మంచిళ్ళు ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళేం కూర్చోబెట్టి మాటలు చెప్తూ ఉంటారు. నువ్వు వస్తావని చికెన్ బిర్యానీ ఉండి, మటన్ వండాను, అది చేశాను, పాయసం చేశాను, గులాబ్ జామున్, ఇవన్నీ అంటే లిస్ట్ చదువుతూ ఉంటాం మనం. అంటే నీ ప్రయాస ఎవరిని మెప్పించడానికి చెప్తున్నావు నువ్వు? మనుషులు మెప్పించడానికి నీ లిస్ట్ చెప్తున్నావు. పడినటువంటి చేసిన పనులన్నీ కూడా చెప్తూ ఉన్నావు. చాలామంది ఏం చేస్తామంటే చుట్టాలు వస్తున్నారంటే ఇల్లు చదువుకోండి అంటే రోజు చదువుకుంటే ఆ ప్రాబ్లము ఉండదు. అంటే జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుంది? ఎవరు రెడీ? ప్రతిరోజు కూడా రెడీగా ఉంటుంది. సో ఒక ఇంట్లో ఏ వస్తువులు కావాలో అవన్నీ కూడా తెచ్చుకుంటారు. ముందు చూపు అంటే సమయస్ఫూర్తి. ఇప్పుడు మనస్ఫూర్తిగా అన్నాడు ఆయన. ఏమన్నాడు? మనస్ఫూర్తిగా చేయమన్నాడు. ఏది చేసినా కానీ మనస్ఫూర్తిగా చేయమన్నాడు. ఇక్కడ 2 కొరింథీయుల రాసిన 13వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన యెడల సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణ కావాలననియే ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరెవరికైతే సువార్త చేశాడో వాళ్ళందరూ కూడా బలవంతులు అవ్వాలని, సంపూర్ణులుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. సో ఇక్కడ అతిశయపడడానికి వేరే కారణాన్ని ఎత్తుక్కోలేదు. సిగ్గుపడడానికి ఇంకే సాకులు చెప్పలేదు. అవమానాలకు, ఓర్పులకి, ఆ బాధలకి, నిందలకి అన్నిటికీ కూడా ఓర్చుకున్నాడు. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని అన్నాడు. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని అన్నాడు. ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితే అంటే సముద్రం ఉండిపోయాడు. ముమ్మారు వాడ శ్రమ, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని. ఇంకా అసలు అది ఎంత డేంజరస్ సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు అమరావతిలో, విజయవాడలో ఆ పడవలతో ఆడెవరో కోసారా వెళ్ళిపోయిన మనకు తెలియదు. నిజం భగవంతుడికి తెలుసు. దాని మీద ఇన్వెస్టిగేషన్లు. ఇప్పుడు దాన్ని తీయడానికి ఇప్పుడు దాదాపు 1 వారం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రయత్నం మరి ఫలించినట్టు నాకు తెలియదు. అంటే ఈ విధంగా అంటే మనుషులు ఇంత ప్రయాసపడుతున్నారు. మరి ఈయనేమన్నాడు? ముమ్మారు వాడపల్లి సముద్రంలో ఉన్న, ఒక రాత్రి పగలు సముద్రంలో ఉన్న, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలన ఆపదలను, దొంగలమైన ఆపదలు, ఇవన్నీ నా స్వజనుల వలన. ఎవరు స్వజనులు కూడా వదిలిపెట్టలేదు ఆయన్ని. వీళ్ళ నుంచి కూడా ఆపద పొంచింది. సో వీళ్ళందరి వలన ప్రయాసతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణతోనూ, ఆకలి దప్పులతో, ఉపవాసాలతోనూ, దిగంబరత్వం ఉన్నాను. నా పరిస్థితి అది. సో ఇంకా చెప్పుకోవాలి చాలా ఉన్నాయి కానీ
ఇవన్నీ కాక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నాకు ఈ సంఘమును గురించి కలుగుతున్న చింత చాలా ఎక్కువగా ఉన్నది. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఎందుకని? ఈ దినదినము కూడా నాకు ఈ భారము కలుగుతున్నది. నేను అబద్ధం మాట్లాడలేదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళు నిజమే మాట్లాడుతున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మరి కొలసిలి రాసిన లేఖలు మనం చదివినట్టు మళ్ళీ కొలసిలి లేఖలోకి వచ్చినట్లయితే మనము మనుషులను సంతోషపెట్టుడ వారమైనట్టు కంటికి కనపడవాలని కాక ప్రభువునకు 22 వచ్చిన దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గల వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములు విధులై ఉండుడి. సో ఇప్పుడు మనం హృదయాన్ని శుద్ధి చేసుకుని ఒక యజమానికి ఏ విధంగా మనము అన్ని విషయాల్లో నమ్మకమైన వారిగా విధేయులుగా ఉండాలని కోరుకుంటామో, అలాగే దేవుడికి విధేయులై మీరు నిలబడండి, కనపడండి అంటున్నాడు. అంటూ ప్రభు చిత్తము, ప్రభు నిమిత్తమని ఇవన్నీ కూడా మనుషు నిమిత్తం కాక, మీరేం చేసిన మనుషు నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడు. సో ఇప్పుడు ప్రార్థన పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? ఎక్కువ మంది వచ్చి ప్రార్థన చేసినట్ట. ఒకళ్ళైతే సరళ సిస్టర్లో ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు. మేము 4 కుటుంబాలు, బన్నువాళ్ళ కుటుంబం, సరళ సిస్టర్లు, మేము, వాణి గారు, రాజన్ గారు, 5 కుటుంబాలు. అంటే తక్కువ మంది అయినా కానీ దేవుడు ఘనంగా నడిపించాడు. రోజు ప్రార్థన విస్తారంగా వాక్యం చెప్పుకున్నాం, పాటలు పాడాము, ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఎక్కడ కూడా సమయం వేస్ట్ కాదు. అంటే మనుషులను చూసామా? మనుషుల నిమిత్తం కాదు కదా, దేవుడిచ్చిన ప్రేరణ బట్టి ఆ రోజున ఆ కుటుంబంలో ప్రార్థన జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రార్థన జరుగుతుందంటే మనస్ఫూర్తిగా జరుగుతుంది. అదే బలవంతం జరుగుతుందమ్మా ప్రార్థన? లేదు కదా. మనస్ఫూర్తి మీరు ఇష్టపడ్డారు కాబట్టి సిద్ధపరిచారు. అవునా? అర్ధరాత్రిలో మరి మేము ఆల్రెడీ పీరియడ్లో ఫస్ట్ టైం నేను యాపిల్స్, మరి ఫ్రూట్స్, బిస్కెట్లు, ఇవన్నీ కూడా గులాబ్ జామ్, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఇది నాకు. ఇన్ని ఆల్రెడీ పీరియడ్ చేసాం కానీ ఏనాడు కూడా మాకు ఇన్ని లేదు. న్యూ ఇయర్ కూడా ఎవరు అంతగా మరి అంతగా మీరు సిద్ధపడ్డారు. దేవుని స్తోత్రం. ఇక ఆల్రెడీ ప్రేయర్ అనేది అదే మనస్ఫూర్తిగా చేశారు మీరు. అంటే దేవుని నామాన్ని మహిమపరచడం కోసం ఆయన కొరకు మనస్ఫూర్తిగా ఆయన పని జరిగించాలని కోరుకున్నారు కాబట్టి ఇక్కడ కార్యం జరుగుతుంది. అంతేగాని సగం భక్తితో సగం చేసామని అది సగంగానే మిగిలిపోతుంది, నిరార్థకం అయిపోతున్నారు. అది సార్థకం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు మన యొక్క జీవితాల్లో. ఎందుకంటే మనమందరం కూడా ప్రార్థనలో పరిపూర్ణులు కావాలి, ఇంకా ప్రార్థనలో పరిపూర్ణం కావాలి. ఇంకా ఈ సమయంలో మనమందరం కూడా, ఎందుకంటే కొలసీల సంఘం ఏంటంటే వాళ్ళు పైన వాటి మీద మేము మనసు పెట్టమని చెప్తుంది. కొలసీలో రాసిన లేక అంటారు. సో మరి ఇక్కడ 1వ అధ్యాయం, మళ్ళీ కొలసీలు రాసిన లేక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను కానీ నా శక్తి కాదు, నా బలం కాదు. కార్యాలు ఎలా జరుగుతాయి? మన శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆత్మచేత జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కేవలం ఇవన్నీ కూడా ఆత్మచేత జరుగుతున్నవే కానీ నా శక్తి కాదు, నా బలము కాదు. ఈ రోజున మరి యెజబెలు లాంటి దురాత్మలు ఎదురైనా కానీ, మరి గొలియాతు లాంటి బలవంతులు నీ ముందు నిలిచినా కానీ, రాజులున్నా, అధికారులున్నా, ధనవంతులున్నా, నీకంటే ఇంకా ఎవరున్నా కానీ నీ ముందు ఎవరు సాటి రారు. మనుషులు మెప్పించాలని కోరుకోవద్దు. రాజుగారు ఉన్నారని చెప్పి దేవుని నామాన్ని విస్మరించు. మంత్రి గారు వస్తున్నారని నీ యొక్క భక్తిని పాడు చేసుకోవద్దు. చాలా సంఘాలు ఈరోజు ఏం జరుగుతుందంటే, ఒక విఐపిని పిలుస్తారు, ఒక ఎమ్మెల్యేను, ఎంపీని పిలుస్తారు, అక్కడంతా గందరగోళం. దైవభక్తి, ఆరాధన, పరిశుద్ధమైన స్థలం అంతా గందరగోళం. సో ఇలాంటి భక్తిలో మనం ఉండకూడదు. ఏది చేసినా కానీ మనస్ఫూర్తి మన భక్తిని ముగించి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మన భక్తిని ముగించాలి.
యథార్థముగా మనస్ఫూర్తిగా దేవునితో మనము సమర్పించుకోవాలి. విధవరాలు మనస్ఫూర్తిగా సమర్పించుకోవాలి. 2 కాసులండి, ఉన్న సమస్తం ఇచ్చేసింది అంతే. ఆధారపడలేదు, ఇంకెవరిని ఆలోచించలేదు, రేపటి గురించి ఏంటని ఆలోచించలేదు. నేనైతే ఆలోచిస్తాను, నువ్వైతే ఆలోచిస్తావు, కానీ విధవరాలు ఆలోచించలేదు. కూలి చేసుకున్నవాడు హాయిగా పడుకుంటాడు, ఉద్యోగం చేసుకున్నవాడు ఒక్కరోజు కూడా ప్రశాంతం పడుకోడు. దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా దాచుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళకి మనకి తేడా. ధనం లేనివాడు హాయిగా ఉంటాడు. ఆయన బాధ కలిగిన నొప్పి కలిగి ఎప్పుడు అంటే అది కొనుక్కోవాల్సిన ఒకసారి ఆలోచిస్తాడు, అది వచ్చినప్పుడు చాలా సంతోషంగా పడుకుంటాడు. ఇండియన్స్తో పోల్చుకుంటే అమెరికన్స్కి బీపీ షుగర్లు చాలా తక్కువ. వాళ్ళ జీవితాన్ని ఆస్వాదిస్తారు, జీవితాన్ని ఆనందంగా గడుపుతారు, ధనాన్ని వాళ్ళకి నచ్చిన విధంగా ఖర్చు పెట్టుకుంటారు. భారతీయులు అక్కడికి వెళ్ళి ₹1 కూడా వృధా ఖర్చు చేసుకోకుండా జాగ్రత్త పడి స్థితిమంతులు, ధనవంతులై, అమెరికాలో రిచెస్ట్ పీపుల్ ఎవరంటే ఇప్పుడు మరి ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే ఇండియన్సే. పొదుపుకు పేరు ఇండియన్స్, వేరే దేశాలు. ఆ విధంగా వాళ్ళు ధనవంతులయ్యారు. ఈ విధంగా క్రీస్తునందున్న భక్తి మనల్ని ఎలా చేయాలంటే సంపూర్ణతలోకి నడిపించాలి. నీ భక్తి నిన్ను ధైర్యపరచాలి. యోబు గ్రంథము 4వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముగింపులోనికి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 4వ అధ్యాయం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? 6వ అధ్యాయమా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవునికి స్తోత్రం. అంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఇక్కడ 3వ అధ్యాయం 25 వచ్చినట్టు, ఏది వచ్చిన నేను భయపడుతున్నా అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినది నా మీదికి వచ్చుచున్నది, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఏది వస్తుందో అనుకున్నా అదే వచ్చేసింది నా మీదకి. అక్కడ అంటాడు 4వ అధ్యాయం 3వ వచనంలో ఎలీఫజ్ అంటాడు, అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడు, బలహీనమైన చేతులను బలపరిచినవాడు, నీ మాటలు తొట్టిల్లు వాడిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవాడిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖక్రాంతుడు అయితివి, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ఇప్పుడు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని అడుగుతూ ఉన్నాడు. దీని బిడ్డలారా ఆలోచించుకోవాలి. మరి ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా మనం ఒక వాక్యం చదువుకోవచ్చు. సామెతల గ్రంథము 24వ అధ్యాయం అనుకుంటున్నాను. 24వ అధ్యాయం అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ దినమున నువ్వు కృంగితే 24 శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగదు. శ్రమ దినము నీవు కృంగిన ఎడల చేత కాని వాడవగదు. అందుకే నీ భక్తి నీకు ధైర్యం, అనేక బుద్ధి నేర్పిన వాడు, జ్ఞానం ఇచ్చిన వాడు, ధైర్యం చేసిన వాడు, అన్నీ చేసిన నువ్వు ఎలా బలహీనుడు అవుతావు ఈ రోజున అంటే మనస్ఫూర్తిగా లేదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదు, కృంగిపోకూడదు. పౌలు గారు ఏమన్నా అనేక ఉపద్రవంలో నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అన్నాడు. నేను అతిశయించేది నన్ను బలపరచు, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు, నన్ను బలపరచు అనేది నేను ఆనందిస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనే ఆల్వేస్ అంటాడు ఆయన. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడని. ఆ సంతోషం కలిగి ఆయన వాక్యం మనలో ఉంటే ఆనందం ఉంటుందండి. ఆయన వాక్యం మనలో ఉంటే ఆనందం ఉంటుంది. సో ఏది చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తాం. ఇప్పుడు ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయట్లేదంటే కారణం ఏంటి? మనం సగమే ఉన్నాం, ఫుల్ ప్లెడ్జ్డ్గా మనల్ని మనం డెడికేట్ చేసుకోలేదు. సో మరి ఇది మనల్ని మనము సంపూర్ణముగా సమర్పించుకోవాలి. పేద విధవరాలు మన మార్గదర్శి, ఆమె మన మార్గదర్శి. ఒక విద్య లేనటువంటి స్త్రీ, ఒక విధవరాలు
ఎవరు లేనటువంటి స్త్రీ మరి ఈరోజు ప్రపంచానికి ఒక దిక్చూసి అయింది. దేవుడు ఆ వ్యక్తిని నిలబెట్టి ఒక ఉదాహరణగా మనకు నేర్పించాడు, ఒక పాఠం నేర్పించాడు. ఈ రోజున మన భక్తిలో మన మనస్ఫూర్తిగా ఆ ప్రభులో అతిశయించాలి, ఆ ప్రభుని ఆరాధించాలి. మనకు ఈ లోకంలో కలిగి మరి మనం సహించలేని శోధనలు దేవుడు మనకు కలుగు చేయడు. కాబట్టి ఆయనలో విశ్వాసం ఉంచుదాం, నమ్మకం ఉంచుదాం, మనస్ఫూర్తిగా ఆ దేవాది దేవుని ఆరాధిద్దాం. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.